హాయ్ హాయ్ అందరికి కూడా అవుట్ సైడ్ కంట్రీలో ఉండే ముస్లిం ఫ్యామిలీకి అందరికి కూడా ఈద్ ముబారక్. లేట్గా చెప్పాను, నన్ను క్షమించండి, సారీ. అందరూ పండగ ఎలా చేసుకున్నారు? ఇండియాలో ఉండే ముస్లిం ఫ్యామిలీకి అందరికి కూడా ఎందుకంటే కువైట్లో వచ్చి ఈరోజు ఈద్, మన ఇండియాలో వచ్చి రేపు. అందుకోసం ఇండియాలో ఉండే వాళ్ళకు కూడా అడ్వాన్స్గానే ఈద్ ముబారక్ అందరికీ. అందరూ హ్యాపీగానండి. ఎందుకంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అవుట్ సైడ్ పనిచేసే కంట్రీలో ప్రతి ఒక్క కంట్రీలో మన ఇండియా వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ అండ్ ఈద్ ముబారక్ అందరికీ. ఎందుకంటే మనం ఎక్కడి నుంచో బయట ఊరికి వచ్చున్నాము పని చేసుకునేదానికి. అందరూ కూడా హిందూ అనో, ముస్లిం అనో, క్రిస్టియన్ అనో అలా వేరువందరం లేకుండా నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను. అందరూ ఇలా పండగ వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టుకొని అందరికీ ఫుడ్ చేసి అందరికీ పెడతారు. ఎందుకంటే వీళ్ళు అందరూ కలిసి ఒకే చోట భోజనం చేసేది అనేది మన కుటుంబం సభ్యులతో మనం తిన్నట్టు హ్యాపీగా ఉంటుంది. ఇలాగే కలిసిమెలిసి ఉండండి. ఎందుకంటే మనం ఇండియన్స్ అంతా ఒక తల్లి పిల్లల్లాగా ఇలా ఉంటున్నాము. ఎందుకంటే మనకి అవుట్ సైడ్ కంట్రీలో మన ఫ్యామిలీ మనతో కూడా పుట్టిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మన యజమానులే మనకి అన్నీ కూడా, మనతో కూడా పనిచేసే వాళ్ళు మాత్రమే. నాకంటే ఈరోజు నిజంగా నాకు మా చిన్నకి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మేము ఈరోజు ఏం చేసుకోలేదు, కానీ మేము అడగకుండానే చిన్న మాకు టిఫిన్ తీసుకువచ్చాడు. నాకు అది చూస్తానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే మా అమ్మ నైనా తిన్నైనా అని చెప్పి ప్లేట్లు పెట్టుకుని వెనకాలే తిరుగుతుంది నేను కానీ తినకపోతే. అంటే తల్లి విలువ, తల్లి లేనప్పుడే మనకు తెలుస్తుంది. అమ్మ నాన్న లేని వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఉండేవాళ్ళు చాలామంది అంటే ఆస్తుల కోసం వాళ్ళు కొంచెం వయసు పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళని బయట తోసేది, వాళ్ళు కొట్టేది, తిట్టేది అలా హింసిస్తున్నారు. పండగ పూట చెప్తున్నాను, తల్లిదండ్రులను బాగా చూసుకోండి. మనకి ఫస్ట్ దైవం వచ్చి మన అమ్మ నాన్ననే, తర్వాతే దేవుడు. ఎందుకంటే మన దేవుణ్ణి చూడలేదు, ఆయన పుట్టించాడు, మనకు జన్మనిచ్చాడు. కానీ దేవుణ్ణి మనం చూడలేం, కానీ మనం మనసులో తలుసుకుంటాం. కానీ మనకి తల్లిదండ్రులే మనకి దేవుడితో సమానం. అందుకోసం మీరందరూ కూడా తల్లిదండ్రులను బాగా చూసుకోండి. పండగ పూట చెప్తున్నాను. నాకు అమ్మలేని లోటు ఎందుకు తెలుసు అంటే, సడన్గా నాకు చిన్న ఉదయాన టిఫిన్ తెచ్చిస్తానని నాకు మా అమ్మే గుర్తొచ్చింది. నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. కానీ ఎప్పుడో 11 గంటలకు తిన్నాను నేను టిఫిన్ బయటికి పోయేసి వచ్చి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక విషయం, నేను ఇండియాకి తొందరగా పోవాలని నాకు అవసరం కూడా ప్రార్థన చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అందరికీ వన్స్ మోర్ ఈద్ ముబారక్. అందరూ హ్యాపీగానండి. ఎందుకంటే మనం ఎక్కడి నుంచో ఇండియాలో నుంచి అవుట్ సైడ్ కంట్రీలో వచ్చి ఒక్కొక్క ఇంట్లో 2-3 మన ఇండియా వాళ్ళే ఎక్కువ ఉన్నాము. కాబట్టి మీరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అని వేరుబందరం లేకుండా అందరూ ఒక తల్లి పిల్లల్లాగా ఎప్పుడు కలిసి ఉండాలి. ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. మా ఇంట్లో కూడా మేము 2 డ్రైవర్లు, 4 అద్దమ్మలం. కానీ మా మేడం మమ్మల్ని బాగా చూసుకుంటుంది. అందుకే నేను ఈ ఇంట్లో 17 years ఉన్నాను. ఇప్పుడు ఇండియాకి పోయి మళ్ళీ రాబోతాను. మా